హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 82. సురేఖ వైపు చూస్తూ ఏంటక్క, ఏమైనా చెప్పాలా అని కారు దిగకుండానే అడిగాడు రుద్ర. ఈరోజు సన్నీకి వ్యాక్సిన్ వేయాలి రుద్ర. ఆఫ్టర్నూన్ లంచ్ తినిపించి తనని అటే హాస్పిటల్కి తీసుకెళ్తాను అంటూ రుద్ర పర్మిషన్ కోసం చూసింది సురేఖ. అవునా, ఈరోజు నాకు మీటింగ్ ఉందక్క, లేదంటే నేనే తీసుకెళ్లేవాడిని. ఒక్కదానివే మేనేజ్ చేయగలవా? లేదంటే శివానీని తీసుకెళ్ళు అన్నాడు రుద్ర. నేను కూడా వస్తానులే వదినా అని సురేఖకు చెప్పి రుద్ర వైపు చూసి, నేను చూసుకుంటాలే రుద్ర, నువ్వు వెళ్ళిరా అన్నది ఆమె చిరునవ్వుతో. రుద్రకి శివానీలో ఉన్న బాధ్యత చూస్తుంటే తన కన్న తల్లి గుర్తొచ్చింది. శివాని వైపు ప్రేమగా చూసి నవ్వుతూ, సరే జాగ్రత్తగా వెళ్ళండి, కబోర్డ్లో కార్డు ఉంది, దాని పిన్ నెంబర్ నీకు తెలుసు కదా, అది తీసుకెళ్ళు, ఏమైనా కావాలంటే తీసుకోండి, ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత సన్నీని తీసుకుని వాళ్ళెప్పుడూ వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళారు శివాని వాళ్ళు. రుద్ర డాక్టర్తో మాట్లాడి ముందే చెప్పడంతో వాళ్ళు రాగానే సన్నీకి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేయించిన తర్వాత వాళ్ళు బయటకు రాగానే ఏడుస్తున్న సన్నీ ఏడుపు ఆపడానికి తనకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది శివాని. కాసేపు ఏడ్చినా ఐస్ క్రీమ్ కోసం ఏడుపు మానేసింది సన్నీ. వదినా, నీకేమైనా కావాలా, షాపింగ్ చేద్దామా అని అడిగింది శివాని ఎదురుగా ఉన్న మాల్ వైపు చూస్తూ. ఇప్పుడు నాకేమీ వద్దు శివ అని సురేఖ అంటుంటే, బన్నీకి నైట్ డ్రెస్లు కావాలి వదినా, రా వెళ్దాం అని తీసుకెళ్ళింది శివాని. బన్నీ ఒక్కడికే కాకుండా సన్నీకి బబ్లూకి కూడా తీసుకుంది శివాని. సురేఖ వద్దని వారించినా వినకుండా, మనం ఒకరికి తీసుకుని మిగిలిన వాళ్ళకి తీసుకోకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు వదినా, చిన్న పిల్లల్ని బాధ పెట్టడం ఎందుకు చెప్పు అని ఆవిడికి వద్దనే ఛాన్స్ లేకుండా చెప్పిన శివాని ముగ్గురు పిల్లలకి తీసుకుంది. వాటిని పిక్స్ తీసి రుద్రకి వాట్సాప్ చేసి తీసుకున్న వాటి బిల్ కూడా రుద్రకు పంపింది శివాని. తర్వాత మాల్ నుంచి ఇంటికి వస్తుండగా దారి మధ్యలో వాళ్ళ కార్ ఆగిపోయింది. శివాని డ్రైవర్ని చూసి ఏమైంది అని అడగడంతో చూస్తాను మేడం అంటూ అతను దిగి చెక్ చేసి శివాని దగ్గరకు వచ్చి, మేడం లోపలేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, మెకానిక్ రావాల్సిందే మేడం, నేను రుద్ర సార్కి ఫోన్ చేయనా మేడం అని అడిగాడు డ్రైవర్. వద్దులే, క్యాబ్ బుక్ చేసుకుంటాం, నువ్వు కార్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి రెడీ చేయించు అని కిందకు దిగిన శివాని సురేఖలు క్యాబ్ కోసం చూస్తుండగా ఆ దారిలో ఇంటికి వెళ్తున్న కళ్యాణ్ వాళ్ళని చూసి కారు ఆపాడు వాళ్లకు దగ్గరగా. డోర్ తీసి కిందకు దిగి, రేఖ ఏంటి ఇక్కడున్నారు, ఏమైంది కార్కి అని అడిగాడు కళ్యాణ్. శివాని చూసి హాయ్ అని పలకరించాడు కళ్యాణ్ ఆమెని. ఈయన ఆ విషయాలతో వచ్చారు కదా అనుకుంటూ హాయ్ అని స్మైల్ ఇచ్చింది శివాని కూడా. సురేఖ కళ్యాణ్ వైపు చూస్తూ, కార్ ట్రబుల్ ఇచ్చింది, క్యాబ్ కోసం చూస్తున్నామండి అన్నది. ఓ అలాగా, రండి నేను డ్రాప్ చేస్తాను, నేను కూడా అటే వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలంటే అన్నాడు కళ్యాణ్. ఎందుకండి మీకు శ్రమ, మేము క్యాబ్ బుక్ చేసుకుంటాంలే అని మొహమాట పడింది శివాని. ఇలా వేరే వాళ్ళ కార్ ఎక్కమని రుద్రకి తెలిస్తే ఏమైనా అంటాడేమో అన్న డౌట్ కూడా శివాని మనసులో ఉంది. నాకంత శ్రమ ఏముందండి, కారే కదా మిమ్మల్ని మోస్తుంది, రండి అంటూ చనువుగా సన్నీని ఎత్తుకున్నాడు కళ్యాణ్. సన్నీ కూడా కళ్యాణ్ని చూసి స్మైల్ ఇచ్చి అతని చంకలో కూర్చుంది. సురేఖ రా శివాని, పర్వాలేదు, రుద్రతో నేను చెప్తాను అని తీసుకెళ్ళింది. ఫ్రంట్ సీట్లో సురేఖ కూర్చుంటే వెనకాల శివాని కూర్చుంది. సన్నీని తన ఒడిలోనే పెట్టుకుని కార్ స్టార్ట్ చేశాడు కళ్యాణ్. అది చూసి మీకెందుకండి ఇబ్బంది, పాపనిలా ఇవ్వండి అంది సురేఖ. ఇబ్బంది ఏమీ లేదు, ఉండనివ్వు రేఖ అంటూ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు కళ్యాణ్. ఏంటి షాపింగ్కి వెళ్ళారా అన్నాడు చేతిలో ఉన్న కవర్స్ చూస్తూ అతను నవ్వుతూ మాట్లాడే విధానానికి నెమ్మదితనం, ఎదుటి వాళ్ళపై చూపించే మర్యాద శివానికి అతను మంచివాడే అనిపిస్తుండడంతో నవ్వుతూ అవునండి అంది. నెమ్మదిగా వెళ్తున్న కళ్యాణ్కి సడన్గా ఒక తాగుబోతు కార్కి అడ్డం రావడంతో సడన్గా బ్రేక్ వేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకున్నా కానీ సురేఖ ముందుకు తూలిపడబోయింది. కానీ కళ్యాణ్ టక్కున తన చెయ్యి అడ్డుపెట్టి సురేఖకి దెబ్బ తగలకుండా అడ్డుపెట్టాడు.
అతని వైపు చూసి థ్యాంక్స్ అని చిన్నగా చెప్పింది సురేఖ. అతను చిన్న స్మైల్ ఇచ్చి సారీ, అతను సడన్గా అడ్డొచ్చేసరికి బ్రేక్ వేయాల్సి వచ్చింది అని శివానికి అపాలజీ చెప్పాడు కళ్యాణ్. అతను సడన్గా అలా వచ్చేస్తే మీరేం చేస్తారులేండి, దానికి సారీ ఎందుకు, తప్పు మీది కాదుగా అని నవ్వింది శివాని. థ్యాంక్స్ అని నవ్వి కార్ మళ్ళీ ముందుకు పోనిచ్చాడు కళ్యాణ్. సన్నీతో అది ఇది అని కబుర్లు చెప్తూ నవ్విస్తూ డ్రైవ్ చేస్తున్న కళ్యాణ్ వైపు అలాగే చూస్తుండిపోయింది సురేఖ. ఆమెకు వాసుతో ఎప్పుడు ఇలా బయటకెళ్ళడం కానీ, అతడు తమతో ఇలా మాట్లాడడం, సరదాగా ఉండడం కానీ ఎప్పుడూ చేయలేదు. తనకు హెల్త్ బాగోకపోయినా అతడు ఏ రోజు కనీసం నీకెలా ఉంది, ఏమైందని కానీ చిన్న సానుభూతి కూడా చూపించలేదు. ఇప్పుడు కళ్యాణ్ అలా తనకి చిన్న దెబ్బ కూడా తగలకుండా జాగ్రత్తగా పట్టుకోవడం చూస్తున్న సురేఖ మనసులో ఎక్కడో చిన్నగా పెయిన్ అనిపించింది. ఎందుకు నా లైఫ్ ఇలా అయింది, నా భర్తలో ఎందుకు ఇలాంటి బిహేవియర్ లేదు, పిల్లలతో కూడా వాసు ఎప్పుడు ఎందుకు నవ్వుతూ మాట్లాడింది లేదు, పిల్లలు తండ్రి అంటే ఉన్న ఇష్టంతో ఎప్పుడైనా వాళ్ళందరికీ వాళ్ళు దగ్గరికి వెళ్ళినా ఏదో మొక్కుబడిగా కాసేపు వాళ్ళతో మాట్లాడేవాడు. కళ్యాణ్ సన్నిధిని అంత ప్రేమగా ప్యాంపర్ చేస్తుంటే మొదటిసారి అనిపించింది వాసులో కూడా ఇలాంటి బిహేవియర్ ఉంటే ఎంత బాగుండేదని. అతను ఇలా ఉండుంటే అందరం ఆనందంగా ఉండేవాళ్ళం కదా అనిపించింది ఆమెకు. వెంటనే వాస్తవం గుర్తొచ్చి సురేఖ నిట్టూరుస్తూ అనవసరంగా జరగని వాటి కోసం ఆలోచించడం వల్ల మనసు కష్టపెట్టుకుని బాధపడడం తప్ప ప్రయోజనమేముందని తనకు తానే సర్ది చెప్పుకుంది రేఖ. ఇంటి గేటు దగ్గర కారాపిన కళ్యాణ్ వైపు చూస్తూ లోపలికి రండి కళ్యాణ్ గారు అని చనువుగా పిలిచింది శివాని. ఆ కాసేపట్లోనే అతడి క్యారెక్టర్ ఏంటని అర్థం చేసుకున్న శివానికి అతడు మంచివాడే అనిపించడంతో ధైర్యంగా లోపలికి నడిచింది. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి, ఇంకెప్పుడైనా వస్తానని మొహమాటంగా చెప్పాడు కళ్యాణ్. అయ్యో పర్వాలేదు, రండి లోపలికి, కాఫీ తాగెళ్ళండి, ఇంతసేపు జర్నీ చేశారు, ఇంటి దాకా వచ్చిన మీకు కాఫీ కూడా ఇవ్వకుండా ఎలా పంపిస్తాను, రండంటూ సురేఖ కూడా పిలవడంతో ఇక కళ్యాణ్ తప్పక లోపలికి వెళ్ళాడు. తాము ఇంట్లోకి వస్తున్న టైంలోనే రుద్ర నుంచి ఫోన్ రావడంతో శివాని ఫోన్ తీసి హలో రుద్ర, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడే ఇంటికి వచ్చేసాం, మన కారు దారిలో ట్రబుల్ ఇచ్చింది, కళ్యాణ్ గారు డ్రాప్ చేశారు రుద్ర అని చెప్పింది శివాని. డ్రైవర్ చెప్పాడులే కానీ మీరింటికి చేరారు కదా అన్నాడు రుద్ర నార్మల్గా. హా, ఇప్పుడే వచ్చాం అని శివాని అనగానే కళ్యాణ్ గారిని లోపలికి పిలిచావా లేదా అన్నాడు రుద్ర. హా, పిలిచాను రుద్ర, వచ్చి కూర్చున్నారు, కాఫీ ఇస్తున్నాను అన్నది శివాని. సరే, టేక్ కేర్, నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతానంటూ ఫోన్ పెట్టేసిన రుద్ర కళ్యాణ్ గురించి మరోసారి ఎంక్వైరీ చేయాలి అనుకున్నాడు. కళ్యాణ్ కాఫీ సిప్ చేస్తూ రిలాక్స్ అవుతూ థ్యాంక్స్ శివాని, కాఫీ చాలా బాగుంది అని ప్లెజెంట్గా నవ్వుతూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఆమె చిన్న స్మైల్తో మీకు ప్రతిదానికి సారీ థ్యాంక్స్లో చెప్పడం అలవాటా అంది శివాని. కళ్యాణ్ ఇబ్బందిగా నవ్వి నా వల్ల ఎవరైనా సఫర్ అవుతుంటే వెంటనే సారీ చెప్పడం నాకు అలవాటు శివాని, అలాగే ఎవరైనా నాకు మంచి చేస్తే థ్యాంక్స్ చెప్పడం కూడా అలవాటు అన్నాడు. గుడ్ హ్యాబిట్ అండి అంటూ తను కాఫీ తాగుతూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంది శివాని. వ్యాక్సిన్ వేయడంతో సన్నీ కొంచెం మెత్తగా ఉందని సురేఖ పాపని తీసుకుని గదిలో పడుకోబెట్టొచ్చింది. ఆలోపు శివాని కళ్యాణ్కి కాఫీ ఇచ్చి తనతో మాట్లాడుతూ కూర్చుంది. అతని పెదాల మీద చెరగని చిరునవ్వు, మాటల్లో కల్మషం లేకుండా అందరితో మర్యాదగా మాట్లాడడం చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపించాడు శివానికి. కాసేపటికి ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు కూడా. శివాని తన వాగుడుతనంతో తొందరగా కలిసిపోయింది. కళ్యాణ్ నవ్వుతూ శివాని, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, రేఖకి ఫుల్ ఆపోజిట్ తెలుసా నువ్వు, రేఖ అయితే అసలు మాటలే కరువన్నట్టు పొడి పొడిగా మాట్లాడుతుంది, నువ్వలా కాదు, చాలా కలివిడిగా మాట్లాడతావు అని ఫ్లోలో చెప్పేశాడు. శివాని ఆశ్చర్యంగా మా వదిన మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు, ఇంత బాగా తనని అబ్జర్వ్ చేశారు అన్నది. ఆయన నాకు సీనియర్ శివ, మేము ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం కానీ అంత ఎక్కువగా పరిచయం లేదు అంది సురేఖ అక్కడికి వస్తూ. పరిచయం చేసుకుందామన్నా నువ్వు ఎక్కువ మాట్లాడావు కదా,
అందుకే అలా తెలిసిన వాళ్ళలా మిగిలిపోయామన్నాడు కళ్యాణ్ నవ్వుతూ. కళ్యాణ్ కళ్ళలో సురేఖ మీదున్న ఆరాధన శివాని కనిపెట్టింది. కళ్యాణ్ గారికి మా వదిన మీదున్న అభిప్రాయం ఏంటి అని ఆలోచనల్లో పడ్డది. కాసేపు కూర్చున్న కళ్యాణ్ ఇక వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటోదినా అని అతను వెళ్ళిపోయిన తర్వాత సురేఖను అడిగింది శివాని. ఆయన చాలా మంచివారు శివ. నేను 4 సంవత్సరాలు గమనించాను కదా. నాకు కాలేజ్లో ఆయన సీనియర్, అప్పుడు తెలుసు. కానీ మా ఏరియాలోనే ఉండేవారంట. కానీ నేనెప్పుడు ఆయన గమనించలేదు. కాలేజ్లో ఆయనే నన్ను పలకరించేవారు. అతను కూడా మా ఇంటి దగ్గరలోనే ఉన్నానని చెప్పే వరకు నాకు తెలీదు. అలా రోజు మాట్లాడించేవారు. చాలా నెమ్మదైనవారు. ఎవరితోనూ గొడవలకు వెళ్ళేవారు కాదు. ఒకరిని నొప్పించేలాగా మాట్లాడరు. చాలా మంచి మనిషి. కానీ ఎందుకో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోయారు పాపం. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా మంచోళ్ళు అన్నది సురేఖ. సురేఖ మాటలు విన్న శివాని మనసులో నాకెందుకో వదినని కళ్యాణ్ గారు ప్రేమిస్తున్నారనిపిస్తుంది. నా డౌట్ నిజమా లేకపోతే అనవసరంగా నేనే ఏదో ఆలోచిస్తున్నానా అనుకుంటూ శివాని వైపు చూసి, ఏం ఆలోచిస్తున్నా శివ అన్నది సురేఖ ఆమెని. ఏం లేదు వదినా, కళ్యాణ్ గారు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఎవరినైనా లవ్ చేశారా, లవ్ ఫెయిల్యూర్ ఏమో అని ఆలోచిస్తున్నాను అని శివాని అనగానే, అప్పట్లో ఎవరో అన్నారు ఆయన లవ్ ఫెయిల్యూర్ అని. కానీ ఆయన ఎవరితోనూ అంత క్లోజ్గా మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. అంత చనువుగా మాట్లాడిన అమ్మాయి ఎవరో మరి నేనైతే చూడలేదు. కానీ తను ఈయన్ని మిస్ చేసుకున్నందుకు తను మాత్రం దురదృష్టవంతురాలనే చెప్పొచ్చు. ఇంత మంచి మనిషిని మిస్ చేసుకుంది కదా అని ఎటో చూస్తూ అన్నది సురేఖ. నా మనసుకి ఆ దురదృష్టవంతురాలివి నువ్వే అనిపిస్తుందనా. ఆయన నీతో తప్ప వేరే అమ్మాయిలు ఎవరితోనూ మాట్లాడలేదంటే నీతోనే అంత క్లోజ్గా మాట్లాడారు అని అర్థం. నిన్ను మూగగా ప్రేమించారేమో. ఇంకా ఆయన కళ్ళలో నీ పట్ల ఆరాధనా భావం కనిపించింది నాకు. ఇదే నిజమైతే ఈ విషయం రుద్రకు చెప్పాలి. ఆ వాసు పీడ వదిలించుకుని వదినకి కళ్యాణ్ గారితో పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే తన బుర్రలో ఆలోచన మొదలైంది. మళ్ళీ ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నావు శివ? వదిలే. ఎవరికెవరు రాసి పెట్టున్నారో మనం చూడొచ్చామా? ఆయన లైఫ్లోకి మంచి అమ్మాయి రావాలని కోరుకోవడం తప్ప మనమేం చేస్తాం చెప్పు అన్నది సురేఖ నిట్టూరుస్తూ. అంతే వదిన, ఆయనకు మంచి మనిషి తోడొస్తుంది. ఆయన్ను మిస్ చేసుకున్న ప్రేమ తిరిగి దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవ్వుతూ చెప్పింది శివాని. సరే, నువ్వు ఇక రెస్ట్ తీసుకో కాసేపు. పిల్లలు వచ్చిన తర్వాత కాసేపు కూడా కుదరదు. వాళ్ళు కుదురుగా ఉండరు, మనల్ని ఉండనివ్వరు అన్నది సురేఖ. శివాని నవ్వి, సరే వదినా, నువ్వు సన్నీ దగ్గరుండు. పిల్లల్ని నేను రిసీవ్ చేసుకుని వాళ్ళని చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో అన్నది శివాని. అలాగే అంటూ సన్నీ దగ్గరికి సురేఖ వెళ్ళగా శివాని తన రూమ్లోకి వెళ్ళి పడుకున్నా. కానీ తనకి బుర్రలో తిరుగుతున్న ఆలోచనలు కుదురుగా ఉండనీక వెంటనే రుద్రకి చెప్పాలనిపించి ఫోన్ తీసుకుని మెసేజ్ చేసింది. రుద్ర, బిజీగా ఉన్నావా అని. అప్పుడే మీటింగ్ అయిపోయి కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతున్న రుద్ర భార్య మెసేజ్ చూసి నవ్వుకుంటూ కాల్ చేశాడు. అతను ఫ్రీగానే ఉన్నాడని అర్థం చేసుకుని కాల్ అటెంప్ట్ చేసిన శివాని నవ్వుతూ, ఏంటి రుద్ర, మీటింగ్ అప్పుడే అయిపోయిందా అన్నది. ఇప్పుడే వచ్చానే, కాఫీ తాగుతున్నాను. చెప్పు, ఏంటేదైనా మాట్లాడాలా అన్నాడు రుద్ర. నీకు చెప్పాలి కానీ నువ్వు కోప్పడకూడదు. జస్ట్ నాకు అనిపించింది నీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. నా ఆలోచన తప్పైతే తప్పని చెప్పు కానీ కోప్పడ మాకు అని ముందుగానే అతని ముందరి కాళ్ళకి బంధం వేసింది శివాని. రుద్ర నవ్వుతూ, నీ చిట్టి బుర్రలో ఏదో పెద్ద ఆలోచన వచ్చినట్టుందే, అదేంటో చెప్పు ముందు అన్నాడు రుద్ర. అదేంటంటే కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని రోజు దగ్గర నుండి చూసా. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన చాలా మంచివాడు అనిపించింది రుద్ర. అతను నాకు ఒక అన్నయ్యలా అనిపించాడు. నేను చెప్పింది నిజమేనా? మంచివాడే కదా కళ్యాణ్ గారు అని అడిగింది శివాని. నాకు తెలిసినంత వరకు మంచివాడే అనిపించింది. సరే, నెక్స్ట్ చెప్పు అన్నాడు రుద్ర. శివాని అంత పెద్ద విషయం చెప్పడానికి ధైర్యం చాలక కాసేపు నసికి, చెప్పు అని రుద్ర కసరగానే, నువ్వు నేను ఒక విషయం చెప్పాక తిట్టకూడదు మరి అని మరోసారి అడిగి రుద్ర సరే తిట్టను చెప్పు అనడంతో, నాకెందుకో కళ్యాణ్ గారు లవ్ ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఆయన ప్రేమించింది మన సురేఖ వదిననేమో అనిపిస్తుంది.
అదే నిజమైతే వాసుతో వదినకి విడాకులిప్పించి వదినకి కళ్యాణ్ గారికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని నాకు అనిపించింది. తప్పుగా ఆలోచించానా అని భయంగా అడిగింది శివాని రుద్రని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.